హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు కోడలి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంటుంది. గెస్ట్ చేసిన వాళ్ళు కామెంట్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇదేం వీడియోరా బాబు అని తల బాదుకోవద్దు. పిల్లలకి ఈ మధ్య తరచుగా హాలిడేస్ వస్తున్నాయి. వాళ్ళు కూడా టీవీలు, ఫోన్లు ఇవన్నీ చూసి చూసి బోర్ కొట్టేస్తుంది. అలాగని చెప్పి మనము 24 అవర్స్ వాళ్ళని ఎంగేజ్ చేయాలంటే కష్టం కాబట్టి మనకి ఇంట్లో పనులు ఉంటాయి. అలాగా ఇక మన పనుల్లో వాళ్ళని హెల్ప్‌గా తీసుకుంటే వాళ్ళకి టైం పాస్ అవుతుంది. ప్లస్ ఒక పని నేర్చుకున్న వాళ్ళవుతారు. రేపు ఫ్యూచర్‌లో ఏ అవసరం వచ్చినా కానీ వాళ్ళు హ్యాపీగా ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా చక్కగా ఇలాగా నేర్చేసుకోవచ్చు. ఈ రోజుల్లో అయితే తల్లిదండ్రులుగా మనం మన పిల్లలకి ఏమీ నేర్పించట్లేదు. అంటే కనీసం వాళ్ళ పనులు గూడా వాళ్ళని చేసుకోనివ్వట్లేదు. అమ్మలే ప్రతీదీ ఏ టు జెడ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా అలాగే డిపెండెంట్ అవుతున్నారు. కానీ ఈరోజైతే నేను కొంచెం మా పిల్లలతో సెలవులొచ్చాయి. ఈ మధ్య వీక్‌కి 2 డేస్, 3 డేస్ హాలిడేస్ వస్తున్నాయి. ఆ టైంలో వాళ్ళకి చాలా బోర్ కొడుతుందనమాట. సరే నాకు కూడా కొంచెం హెల్ప్‌గా ఉంటుందని ఫ్రిడ్జ్ సర్దుదామమ్మా, క్లీన్ చేద్దామని చెప్పాను. ఇంక నేను చెప్పడమే ఆలస్యం. ఇక వాళ్ళైతే స్టార్ట్ చేసేసారు. అసలు ఫ్రిడ్జ్ అయితే ఎంత నీట్‌గా క్లీన్ చేశారంటే, కొత్తగా అప్పుడే ఫ్రిడ్జ్ తీసుకున్నామా అన్నంత ఫీలింగ్ వచ్చింది. చక్కగా ఫ్రిడ్జ్ లోపలయన్నీ తీసేసి బయట పెట్టేశారు. ఆ ట్రేలన్నీ కూడా చక్కగా సింక్‌లో పెట్టేసుకొని నీట్‌గా వాష్ చేశాను. తర్వాత మా పిల్లలిద్దరూ కూడా వాటిని చక్కగా క్లీన్ చేసుకున్నారు. "అక్క నేను ఇది క్లీన్ చేస్తానక్క" అని వాళ్ళ తమ్ముడు. "ఓకే అయాన్ష్, నువ్వు నేను చెప్పినట్టు ఇలాగ నీట్‌గా క్లీన్ చెయ్యి" అని వాళ్ళ అక్క. వాళ్ళ అక్క ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ, వాళ్ళ తమ్ముడు పని చేస్తూ, వాళ్ళ అక్క పని చేస్తూ, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేశారనమాట. కష్టంగా అయితే అస్సలు ఫీల్ అవ్వలేదు. తర్వాత చక్కగా వాటిని నీట్‌గా తుడిచి ఫ్యాన్ కింద ఆరబెట్టేశారు. ఇక అవి ఆరిపోయాక సర్దుకునే డ్యూటీ అయితే నాదే. ఎందుకంటే ఫ్రిడ్జ్‌లో ఏది ఎక్కడ పెట్టుకోవాలనేది వాళ్ళకి తెలియదు కదా! అందుకని చెప్పేసి నేనే ఇలాగ నీట్‌గా సర్దేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్ లోపల ట్రేస్ మొత్తం కూడా తీసి ఇలా పెట్టేసుకున్నాను అనమాట. మనం ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మన ఫ్రిడ్జ్‌లో ఎలాంటి డస్ట్, ఫంగస్ అనేది ఫామ్ అవ్వదు. మనం ఫ్రిడ్జ్ నీట్‌గానే ఉంది కదా అనుకుంటాం కానీ, మన పదార్థాలు మనం వంట చేసినప్పుడు లేదా మిగిలిపోయినవి ఫ్రిడ్జ్‌లో పెడుతూ ఉంటాము. వాటి తాలూకు వాసనలు ఆ ఫ్రిడ్జ్ లోపలే ఉంటాయి. అవి మనకి అర్థం కావు. ప్లస్ అవి అక్కడే ఉండిపోయి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. అది కూడా మన కంటికి కనిపించదనమాట. ఇలాగా అప్పుడప్పుడు ఫ్రిడ్జ్ అనేది మొత్తం నీట్‌గా క్లీన్ చేసుకోండి. చాలా మంచిది హెల్త్‌కి. మనకి ఎలాంటి ఫుడ్‌కి సంబంధించినయి స్టమక్ ఇన్ఫెక్షన్‌లు అలాంటి స్టమక్ పెయిను అలాంటివి పిల్లలకి ఏమీ రాకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. ఇప్పుడుండే సీజన్‌ని బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలనమాట. ఇవాళ మొత్తం చక్కగా నీట్‌గా తీసేసి వాటిని సింక్‌లో పెట్టేసి వాష్ చేశాను. వాళ్ళు క్లీన్ చేసేసారు. ఇంక నేను సర్దేసుకుంటున్నాను. సర్దుకునేటప్పుడు కూడా నాకు మా బాబు, మా పాప ఇద్దరు హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఇక డోర్‌లో ఏం పెట్టుకోవాలి, కబా ఫ్రిడ్జ్ లోపల ఏం పెట్టుకోవాలి, ఫ్రీజర్‌లో ఏం పెట్టుకోవాలి అనేది చూసి పెడుతూ ఉన్నాను. ఇక ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇంత కొత్త ఫ్రిడ్జ్‌ని ఇలా మార్చేశారు మా పిల్లలు. ఇక చిన్న డబ్బాలు పై షెల్ఫ్‌లో, కొంచెం పొడవుగా ఉన్నాయి పక్క ర్యాక్‌లో. ఇంకా సాసులు ఇవి లేకుండా అసలు పనవ్వట్లేదు. బయట చేసే ఫుడ్ ఇంట్లో కావాలంటే ఇంక ఇలాంటి సాసులు వాడాల్సిందే. కాకపోతే రెగ్యులర్‌గా అయితే యూజ్ చేయనండి. ఎప్పుడన్నా ఒక్కసారి మంత్లీ ఒకసారి అలా చేసిస్తూ ఉంటాను. ఇక అమ్మ ఇచ్చే పచ్చళ్ళు, కారాలు, ఇక ఇంట్లో ఏదైనా మనం ఫ్రిడ్జ్‌లో కొంచెం పచ్చళ్ళు అవి స్టోర్ చేసుకుంటే మనకి కలర్ చేంజ్ అవ్వకుండా, టేస్ట్ మారకుండా ఎప్పటికీ అలాగే ఫ్రెష్‌గా ఉంటాయి. ఎంతమంది మీరు పచ్చళ్ళు స్టోర్ చేసుకుంటారండి ఫ్రిడ్జ్‌లో? వెజిటబుల్స్ పెట్టేశాను. వెజిటబుల్ బాక్స్ పెట్టేసి మూత అయితే పెట్టేశానండి. ఇక మన ఫ్రిడ్జ్ అయితే ఇంకా బీరువా కూడా ఏం సరిపోదండి. ఇక పెడుతూనే ఉంటాము, వస్తూనే ఉంటాయి. అంటే ప్రతిదీ మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవడం అనేది బాగా అలవాటైపోయింది. మరి ఇంతకుముందు రోజుల్లో ఫ్రిడ్జ్‌లు ఉండేవి కాదు కదా! వాళ్ళు ఎలా స్టోర్ చేసుకునేవాళ్ళబ్బా అని కూడా అనిపిచ్చింది. అంతే కదండీ! మన అమ్మమ్మలు, వాళ్ళ అమ్మమ్మల టైంలో ఫ్రిడ్జ్‌లనేవి ఎక్కడో ఉన్నాయి. అంత అందుబాటులో అయితే లేవు.
ఇప్పుడు ఉన్న ఫ్రిడ్జ్ వచ్చాక మనకి స్టోరేజ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. మిగిలిపోయిన కూర, పప్పు, ఉప్పు ప్రతీదీ పెట్టేస్తున్నాము. కానీ వాటిల్ని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండండి. ఫ్రెష్‌గా ఒక్కరోజు మాత్రమే స్టోర్ చేసుకోండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండండి. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ నా ఫ్రిడ్జ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నాదైతే సింగిల్ డోర్ ఫ్రిడ్జేనండి, ఎల్జీ వాళ్ళది. ఇంకా ఒక దోసకాయ అయితే వెజిటబుల్ బాక్స్లో పట్టలేదు, ఇలా పైన పెట్టేశాను. ఆ బాక్స్ అయితే దోస పిండి బ్యాటర్ అనమాట. ఒక 3 డేస్కి ముందే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. మనకి వీకెండ్ వస్తే ఇలా పనులు ఉంటాయన్నమాట. మనం ఇలా నీట్గా పెట్టుకుంటే చూడటానికి కూడా చాలా బాగుంటుంది. మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్లు కూడా రావు. ఇంతకీ నా ఫ్రిడ్జ్ టూర్ నచ్చిందా? ఫ్రిడ్జ్ టూర్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి. మీ పిల్లలకు కూడా ఇలాగా నేర్పించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.